టు మై ఛానల్. ఈ వీడియో తమ్మునేల్ చూడగానే మీకు అర్థమై ఉండొచ్చు. ఎస్, 3 నెలల్లోనే 4000 గంటల వాచ్ అవర్స్ వచ్చాయండి. నాకు ఒక వీడియోకి 4000 గంటలు అంటే అంత ఈజీ కాదు, కానీ ఆ వీడియో డిలీట్ అయిపోయింది. 4000 గంటలు ఎంత కష్టపడి వస్తుంది అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాడికి మాత్రమే తెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ 4000 వాచ్ అవర్స్ కోసం వాడు ఎదురు చూసి వాడు దాని వెనకాల పడ్డ కష్టం ఉన్నవాడికి మాత్రమే దాని 4000 గంటల వాల్యూ తెలుస్తుంది. మీరు కనుక కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే మాత్రం ఈ వీడియో కంపల్సరీ చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియో డిలీట్ అయిపోవడం వల్ల నేను ఎంత లాస్ అయ్యాను, నేను ఎంత సఫర్ అయ్యాను, మీరు అది అవ్వకూడదు అన్న దృష్టితో మాత్రమే తీస్తున్నాను. నేను ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ కన్నా ముందు నాది వడ్డీ బ్లాగ్స్ ఛానల్ ఉందండి. అది పెట్టినప్పుడు నాకు యూట్యూబ్ అంటే, మానిటైజేషన్ అంటే, కాపీరైట్ స్ట్రైక్ అంటే, యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు వస్తాయి అనేసి 4000 గంటలు కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, ఇలాంటి ఆలోచన ఏం లేదు. బట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నాను. ఎందుకు అంటే ఎంత ఆలోచన లేకుండా ఎందుకు పెట్టాలి, ఏం పని లేదు అనుకోవచ్చు మీరు. ఎస్, ఏం పని లేదు అని అనుకున్నా పర్లేదు. ఎందుకంటే ఆ ఛానల్ పెట్టడం వల్ల నన్ను నేను చూసుకోవచ్చు, నన్ను నలుగురు చూడవచ్చు. కొంచెం మనల్ని నలుగురు చూసి మెచ్చుకుంటుంటే కూడా మనకు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. నన్ను నేను యూట్యూబ్లో అందరిని ఎలా చూస్తున్నా, నన్ను నేను చూసుకుంటే ఎలా ఉంటుంది, నాకు ప్రౌడ్గా ఉంటుంది కదా అన్న దృష్టితో మాత్రం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నాకు నలుగురిలో వెళ్ళినప్పుడు మాట్లాడాలంటే, ఎవరితో అయినా ఎక్కువగా మాట్లాడాలన్నా, తెలియని వాళ్ళతో మాట్లాడాలన్నా చాలా భయము. కొంచెం కంజెస్టెడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. సో కనీసం ఇలా ఛానల్ పెట్టడం వల్ల మనం కొంచెం మనకు డేర్నెస్ వస్తుంది, నలుగురిలో వెళ్ళగలుగుతాము, మాట్లాడగలిగే అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అన్న దృష్టితో మాత్రమే ఛానల్ పెట్టాను నేను. సో వారంకి మినిమం రెండు వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. నార్మల్గా ఎవరమైనా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదో ఒక రోజు మనకి ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. అలా నాకు కూడా ఒక్క వీడియో వైరల్ అయింది. అది ఏం వీడియో అంటారా? హౌ టు బాత్ ఏ బేబీ. మా పాప పుట్టినప్పుడు మా మదర్ పాపకు బాతింగ్ చేపిస్తుంటే అదొక నాకు మెమరీగా ఉంటుంది కదా. 15 డేస్కి చేపిస్తుంటే ఒక మెమరీ ఉండాలనే దృష్టితో పెట్టాను, కానీ దానికి వ్యూస్ వస్తాయి అనుకోలేదు. నార్మల్గా అన్ని వీడియోస్ ఎలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను, ఈ వీడియో కూడా అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. చాలా మంచి వ్యూస్ వచ్చాయి, చాలా మంచిగా వైరల్ అయిపోయింది. 90K వ్యూస్ వచ్చేసాయి. 4000 వాచ్ అవర్స్ దగ్గరలో ఉన్నాను నేను. ఇంకా మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అని నాకు వేరే వాళ్ళు సజెషన్ ఇచ్చారు. అన్ని వ్యూస్ వచ్చినప్పుడు 4000 వాచ్ అవర్స్ అయ్యింది అంటే ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. 1000 సబ్స్క్రైబర్స్ ఎలాగో అవుతాయి అనే 1 year లోపు ఈజీగా అవ్వచ్చు, వాచ్ అవర్సే కష్టం అనుకున్నాను. సో ఇంకా దగ్గరలోకి వచ్చాను అన్న టైంలో సడన్లీ ఒక 1 week 10 days తర్వాత నా వీడియో డిలీట్ అయిపోయింది. ఏంట్రా వీడియో ఎందుకు డిలీట్ అయిందిరా అనేసి చాలా బాధపడ్డాను. కానీ నాకు ఆ టైంలో తెలియదు, నాకు ఆ వీడియోకు కాపీరైట్ 1, కాపీరైట్ 2, కాపీరైట్ 3 పడిన తర్వాత వీడియో డిలీట్ చేశారు యూట్యూబర్ వాళ్ళు. అంత ఈజీగా ఒకటేసారిలో డైరెక్ట్గా డిలీట్ చేయలేదండి. కాపీరైట్స్ వేస్తారు. కాపీరైట్స్ వేసినప్పుడు మనము అది చూడాలి, ఎందుకు వేశారు, మనం ఏమైనా మ్యూజిక్ వాడామా, ఏమైనా రీయూజర్ కంటెంట్ యూజ్ చేసామా, మనం ఏమైనా మిస్టేక్ చేసామా. కంపల్సరీ ఏదో ఒక మిస్టేక్ చేస్తే మాత్రమే వాళ్ళు కాపీరైట్ వేస్తారు. ఏదో ఒకటి ఒట్టిగా ఊరికే మాత్రం అస్సలు యూట్యూబ్ వాళ్ళు వేయరు. సో మనకి అలా కాపీరైట్ పడినప్పుడు మనం ఆ వీడియో మొత్తం చెక్ చేసుకోవాలి, ఎక్కడన్నా మ్యూజిక్ ఏమైనా ఉందా చూసి ఆ క్లిప్ని కట్ చేయాలి. ఆ క్లిప్ని కట్ చేసి కంటిన్యూ చేసేస్తే మనకి మళ్ళీ కాపీరైట్ అనేది ఆటోమేటిక్గా పోతుంది. సో నాకు ఆ టైంలో తెలీదు, నాకు మెయిల్స్ వచ్చాయి. వీడియో డిలీట్ అవ్వడానికి ముందు 2-3 మెయిల్స్ వచ్చినప్పుడు నేను ఆ మెయిల్స్ని చూసుకోలేదు. ఆ టైంలో కనుక నేను చూసుకొని ఉంటే ఆ వీడియోలో ఏదైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ని నేను కట్ చేసి బ్లర్ చేయడము, లేకపోతే క్లిప్ని తీసేస్తే నాకు ఆ వీడియోకి మంచి మానిటైజేషన్ వస్తుండే. కానీ మానిటైజేషన్ రాకుండా అయిపోయింది. ఇంతకు ఏంటి అంటారా? కొప్ప యాక్ట్ అండి. కొప్ప యాక్ట్ అంటే ఏంటో తెలుసు కదా, చిన్న పిల్లల యొక్క స్వేచ్ఛా భద్రతని భంగం కలిగించేది అనే అక్కడ మీనింగ్ అనుకొని ఉండొచ్చు. అలాంటి వీడియో మీరు ఏం పెట్టారు అనేసి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఏం పెట్టలేదండి, నాకు తెలియకుండానే నార్మల్గా మా బేబీది హౌ టు బాత్ ఏ బేబీ పెట్టాను. ఆ బేబీ బాతింగ్ నాకు ఇష్టము, లైన్గా తీసాను, ఎడిటింగ్ చేయలేదు, డైరెక్ట్ అప్లోడ్ చేసేసాను. సో దాంట్లో ఏం మిస్టేక్ ఉందంటే, పిల్లలకు స్నానం పోసేటప్పుడు ఫ్రంట్లో రివర్స్లో కాళ్ళ మీద వేసుకొని పడుకోబెట్టేసేసి స్నానం పోస్తున్నాక లాస్ట్ క్లిప్లో డైపర్
రిమూవ్ చేసేసి నార్మల్గా సోప్ పెట్టేసేసి క్లీన్ చేసేసాడు మా పాపకి. కానీ అలా ఉండకూడదంట. ఆ విషయం నాకు తెలియదు. ఆ వీడియో డిలీట్ అయిపోయినప్పుడు తెలుసు. ఆ మెయిల్‌లో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. ఒకవేళ నేను ఆ వీడియో ముందు చూసుంటే నేను కంపల్సరీ రిమూవ్ చేసేస్తే నాకు మంచి వ్యూస్ వచ్చి మంచిగా ఉంటుండే. సో అందరూ ఇప్పుడు యూట్యూబ్ పెట్టేవాళ్ళు, పెట్టిన వాళ్ళు, మానిటైజేషన్ దగ్గర ఉన్నవాళ్ళు ప్లీజ్ వీడియోస్ చూసుకోండి. మనం వీడియోస్ కాపీరైట్ ఉందంటే కంపల్సరీ మన మెయిల్ బాక్స్‌లోకి వెళ్ళండి. లేకపోతే మనం పెట్టిన వీడియోను ఓపెన్ చేయండి. మన దాంట్లో మన ఫోన్‌లో నుంచి కాకుండా వేరే ఫోన్‌లో నుంచి ఓపెన్ చేసి మనది అక్కడ ఏం మిస్టేక్ ఉందో చూసుకొని మనం వెళ్ళి ఎడిట్ చేసేసి ఆ క్లిప్‌ని డిలీట్ చేసేసేయండి. మానిటైజేషన్ పక్కా అవుతది. యూట్యూబ్ వాళ్ళు ఊరికే పెట్టరు. కంపల్సరీ అక్కడ ఏదో ఒకటి ఉంటేనే పెడతారండి. టెక్ ఛానల్స్ నాది ఒకటే ఒక సజెషన్ అండి. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కోసము మాత్రము మీరు పెట్టాలనుకుంటే టెక్ ఛానల్స్ చూడకుండా అస్సలు పెట్టకండి. కంపల్సరీ మనం టెక్ ఛానల్స్ చూడకుండా పెడితే కంపల్సరీ మనకేం తెలియదంతా కాబట్టి కంపల్సరీ ఏదో ఒకటి మానిటైజేషన్ దగ్గరలోకి వచ్చినాక యూట్యూబ్ వాళ్ళు చూసి ఆ వీడియోను ఏమైనా తప్పులు ఉంటే ఇలాగే నా వీడియోని డిలీట్ చేసినట్టే చేస్తారు. కాబట్టి టెక్ ఛానల్స్ చూడండి, నోట్స్ రాసుకోండి, ఒక చిన్న డైరీ మెయింటైన్ చేయండి. యూట్యూబ్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మనం ఏ కంటెంట్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ టైంలో అప్లోడ్ చేయాలి, ఏ టైంలో అప్లోడ్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఏది అప్లోడ్ చేయకూడదు, అన్ని మ్యూజిక్ వాడాలా వాడొచ్చా, కొన్నిట్లలో వాడొచ్చు అని చెప్తారు. వాడకపోతే మాత్రమే మంచిదండి. వాడితే దానికన్నా వాడకపోతేనే మంచిది. సో మ్యూజిక్ వాడకండి, మీ ఓన్ కంటెంట్ వాడండి, మీ ఓన్ వాయిస్ యూస్ చేయండి. అప్పుడు కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఫస్ట్ వీడియోకి మనకు రాలేదు, 10 వీడియోస్ కూడా రాలేదు అనుకోకండి. ఏ రోజు ఏ వీడియో వైరల్ అవుతుందో మన చేతిలో ఏం లేదు, జనాల చేతిలో ఉంటుంది. వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళడం మాత్రమే మన ధర్మము. ఏదో ఒక రోజు మన వీడియో అనేది వైరల్ అవుతుంది, మనం మానిటైజేషన్ దగ్గరలో వచ్చేస్తాము. ఓకేనా అండి? నేను చేసిన ఈ తప్పు మీరు ఎవ్వరు చేయకూడదు అని మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో. ఇఫ్ మీ కనుక ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది, నాది కనుక మీకు ఒక ఎగ్జాంపుల్ అయి ఉంటుంది అనుకుంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్.